హాయ్ అండి, వెల్కమ్ టు హెల్త్ వన్. నేను రూపా నాదెళ్ళ. మనతో పాటు ఎంబీబీఎస్ ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఎండి ఇన్ పీడియాట్రిక్స్, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్, లైఫ్ మెంబర్ ఆఫ్ ఏఏపీ, ఐఏపీ, ఎన్ఎన్ఎఫ్, ఐఎంఏ, డాక్టర్ పి రాజేష్ ఖన్నా గారు ఉన్నారు. వారిని అడిగి పిల్లలకి సంబంధించిన సలహాలు సూచనల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే సార్, ముందుగా మీ గురించి మాకు కొన్ని విషయాలు చెప్పండి. అండ్ అలాగే పీడియాట్రిక్స్ అంటే ఏంటి, అసలు పీడియాట్రిషియన్ని ఏ టైంలో కలవాలి, ఎలాంటి సందర్భాల్లో కలవాలి, మాకు కొంచెం బ్రీఫ్గా చెప్పండి. థ్యాంక్ యూ అండి. ముందుగా మనం పీడియాట్రిక్స్ అంటే 18 సంవత్సరాలు లోపు ఉండే ఏ పిల్లలైనా పీడియాట్రిక్స్ సబ్జెక్ట్ కిందకే వస్తుంది. ఓకే. 18 తర్వాత వచ్చే పైబడిన పిల్లలు వయసు ఉన్న వాళ్ళని మనం ఫిజిషియన్ని చూపిస్తాం. ఎందుకు మరి పిల్లల్ని పీడియాట్రిక్స్కే చూపించాలా, పీడియాట్రిక్స్ చదివిన వాళ్ళకి చూపించాలి అంటే పెద్దలలో వచ్చే వ్యాధులకి పిల్లల్లో వచ్చే వ్యాధులకి చాలా వ్యత్యాసం ఉంది. అండ్ వాడే మందులు కూడా పీడియాట్రిక్స్లో వాడినట్టు మనం పెద్దల్లో వాడలేం, పెద్దల్లో వాడినట్టు పిల్లలు వాడలేం. సో పూర్తిగా వ్యాధి యొక్క లక్షణాలు, వాటికి సంబంధించిన చికిత్సా విధానం పూర్తిగా భిన్నమైనది. పీడియాట్రిక్స్ చదువుకున్న పీడియాట్రిషియన్ పెద్దవాళ్ళనైనా ట్రీట్మెంట్ చేసే నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఫిజిషియన్ చేసిన వాళ్ళకి పీడియాట్రిక్స్ని ట్రీట్మెంట్ చేసే అవగాహన ఉండదు. ఓకే. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళకి మనం ఒక శిక్షణ కార్యక్రమం ఇస్తే గన పిల్లలకు సంబంధించిన డిసీజెస్ కానీ వాళ్ళ యొక్క సంబంధించిన కేర్ గురించి కానీ ఖచ్చితంగా పీడియాట్రిషియనే మాస్టర్. కానీ కొంతమంది పిల్లలే కదా, ఏముంది దీనికి కూడా పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయాలా అంటారు. కొంతమంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళు కూడా కొంచెం చిన్న ఐడియాలు ఇవ్వటం. పిల్లలు ఏంటంటే పెద్దవాళ్ళు అయితేనేమో ఒక 2 రోజులు 3 రోజులు ఆలస్యంగా వెళ్ళినా వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్స్ చాలా నిదానంగా వస్తాయి. మనకు సమయం ఉంటుంది వాళ్ళని చికిత్స చేయడానికి. వీళ్ళలో అలా కాదు, ఒక్కరోజు ఆలస్యం కాదు, 1 గంట ఆలస్యం చేసినా కూడా కొన్నిసార్లు ప్రాణాలు పోయే సందర్భం ఉంది. సో కాంప్లికేషన్స్ త్వరితగతిన అంటే వేగంగా మేనిఫెస్ట్ చేస్తారు. వాళ్ళు తొందరగా సిక్ అవుతారు. వాళ్ళని సమయానికి మనం చికిత్స అందించకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఇంకా వ్యాధి ముదిరిపోయి ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళలో కొంచెం ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల. కరెక్ట్. అయితే కాంప్లికేషన్స్ ఎందుకు తొందరగా వస్తాయి అనడానికి ఇది సమాధానం అన్నమాట. సో కాంప్లికేషన్స్ తొందరగా రావడానికి కారణం వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి అనేది చాలా తక్కువ. దాన్ని మనం పెంచడానికి పిల్లల్లో ఏం చెప్తాను. సో మనకి ఉంచిన ఇమ్యూనిటీ న్యాచురల్ కానీ ఆర్టిఫిషియల్ కానీ ఉంటుంది. న్యాచురల్ ఇమ్యూనిటీ అంటే మనకు ఈ యొక్క ప్రకృతి నుండి కొన్ని వైరసెస్, బ్యాక్టీరియా కాలానుగుణంగా కొన్ని వ్యాధులు ప్రబలిస్తుంటాయి. వాటికి ఎక్స్పోజ్ అయ్యి స్వతహా వాటి యందు ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవడం, యాంటీబాడీస్ డెవలప్ అనేది ఒక వంతు న్యాచురల్ ఇమ్యూనిటీ. ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ అంటే వ్యాధి రాక మొదలే మనము వ్యాక్సిన్ ఇచ్చి ఆ వ్యాక్సిన్ ద్వారా వాళ్ళకి రోగనిరోధక శక్తి పెంచడం, ఇమ్యూనిటీ పెంచడం. సో ఈ వ్యాక్సిన్స్ ప్రతి జబ్బుకు లేవు. మనం వాడేది ఇప్పుడు 16 నుంచి 20 జబ్బులకు మాత్రమే మనం వాడుతున్నాం. ఇంకా చాలా వ్యాధులు వాటికి వ్యాక్సిన్స్ లేవు. కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకుంటేనే వాటి ప్రభావం వాటి యందు మనం వాళ్ళు సిక్ అవ్వకుండా ఉంటారు. అదే ఈ వ్యాక్సిన్స్ ప్రొటెక్ట్ చేసే జబ్బులు ఏవైతే అవి ప్రాణాంతకమైనవి. ఇది వ్యాక్సిన్స్ లేని కాలంలో ఫస్ట్ బర్త్డే జరుపుకునే వాళ్ళు కూడా కాదు, అంతమంది చనిపోయేవాళ్ళు. ఇప్పుడు కూడా చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ 28 పిల్లలు ఫస్ట్ మంత్ దాటిన చనిపోతున్నారు. 1000 మంది పుట్టిన పిల్లల్లో 28 న్యూబార్న్స్ చనిపోతున్నారు. మిగతా 4 ఫస్ట్ బర్త్డే లోపు అంటే 32 మంది ఫస్ట్ బర్త్డే వరకు చనిపోతున్నారు. వీళ్ళల్లో వ్యాక్సిన్స్ అందరూ వేసుకోవట్లేదు. ఒకటి న్యూబార్న్ స్టేజ్లో ఏమవుతుందంటే పూర్తిగా నెలలు నిండక ముందే డెలివరీ అవడం, అంటే ప్రీటర్మ్ డెలివరీ వల్ల వాళ్ళకి సరైన కేర్, సెప్సిస్ వస్తుంది, ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ బారిన పడి చచ్చిపోతారు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వక, సరైన పోషకాహారం ఇవ్వక, తర్వాత కడుపులో ఉండగానే తల్లికి కొన్ని జబ్బులు రావడం వల్ల, అట్లా వేరియస్ రీజన్స్ వల్ల
ఇలాంటి ఇమ్మోర్టాలిటీ. సార్ ప్రీబార్న్ బేబీస్కి మీరు స్పెషలిస్ట్ అని మేము విన్నాము, మీరేమైనా కాంప్లికేషన్స్ ఫేస్ చేశారా ఇట్లా? సో మేము గత 10 సంవత్సరాల నుండి ప్రతి డెలివరీని అటెండ్ అవుతా ఉన్నాం. ఓకే. సో వీ మేడ్ ఏ రూల్, అంటే ఖచ్చితంగా డెలివరీ టైంలో గైనకాలజిస్ట్ ఆబ్స్ట్రిషన్ ఎంత ముఖ్యమో పీడియాట్రిషియన్ ఉండడం కూడా అంతే ముఖ్యం. నియోనేటల్ రిసెసిటేషన్ దాంట్లో నేను ట్రైనర్, మేము చాలా ట్రైనింగ్ కోర్సెస్ కూడా ఇచ్చాం. సో న్యూ బార్న్ పుట్టిన పిల్లవాడు 100కి 90 మంది వాళ్ళే బ్రీతింగ్ స్టార్ట్ అవుతుంది, ఏడుస్తారు. వాళ్ళకి మనం ఎలా కొంచెం పాటి సపోర్ట్ ఇచ్చినా గట్టెక్కేస్తారు. మిగతా 10 మంది న్యూ బార్న్స్ దే డోంట్ క్రై, వాళ్ళు ఏడవరు. వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా చనిపోతారు. సో డెలివరీ అయిన వెంటనే ఏమవుతుందంటే, డెలివరీ కడుపులో ఉన్నంత వరకు ఆక్సిజన్, మదర్ పీల్చుకునే ఆక్సిజన్ బేబీకి ఆ బొడ్డు పేగు ద్వారా వెళ్తా ఉంది. డెలివరీ అయిన వెంటనే ఆ పేగు కట్ అయిందిగా, మరి బేబీకి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇన్ని రోజులు ఆక్సిజన్ పీల్చుకొని బ్రీతింగ్ తీసుకొని బేబీ సడన్గా బయటకు వచ్చి ఫస్ట్ క్రై ద్వారా వాళ్ళ యొక్క ఫస్ట్ బ్రీత్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. ఓకే. కొందరు ఆ ఫస్ట్ బ్రెత్ అనేది డిలే అవుతుంది. ఆక్సిజన్ కనుక నిమిషం పాటు బ్రెయిన్కి డిలే అయిందనుకోండి, వాడి బ్రెయిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో డిలే క్రై అట్ న్యూ బార్న్ స్టేజ్, అప్పుడు వాళ్ళకి బర్త్ అస్ఫిక్సియా గురైన వాళ్ళకి ఫ్యూచర్లో ఎదుగుదల ఇష్యూస్ వస్తాయి, డెవలప్మెంట్ ఇష్యూస్ వస్తాయి, డెవలప్మెంట్ డిలేస్ వస్తాయి, సెరిబ్రల్ పాలసీ అంటాం. ఇలాంటి ఇష్యూస్ అన్నీ మనం పీడియాట్రిషియన్ ఉంటే మనం వాళ్ళని నివారించవచ్చు. సో డెలివరీ అయ్యే టైంకి పీడియాట్రిషియన్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. అక్కడ ఆక్సిజన్ ఫెసిలిటీ, బేబీని రిసెసిటేషన్ చేసే ఎక్విప్మెంట్ అన్నీ ఉండేలా చూసుకోవాలి. సో మేము దాదాపుగా 15,000కి పైపిచ్చే డెలివరీస్ అటెండ్ అయ్యాం. డెలివరీస్ అటెండ్ అయ్యడానికి ఒక సపరేట్ నియోనేటల్ రిసెసిటేషన్ కోర్స్ చేసి ఉండాలి. అలా చేస్తేనే వాడికి న్యూ బార్న్ ఎలా హ్యాండిల్ చేయాలని తెలిసి ఉంటుంది. సో మాకు ఆ అవకాశం భగవంతుడు ఇచ్చాడు. మేము మా కోర్స్ అప్పటి నుంచి మేము ఎన్ఐసి బాగా డీల్ చేసేవాళ్ళం. అప్పట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టరే అన్నీ డీల్ చేసేంత ఎక్స్పర్ట్స్ ఉండే, రాను స్పెషలైజేషన్స్ పెరుగుతా ఉన్నాయి. మా కాలంలో ఎండి పీడియాట్రిక్స్ కూడా న్యూ బార్న్ని బాగా హ్యాండిల్ చేసే కెపాసిటీ. ఇప్పుడు అంతా ఫెలోషిప్స్, నియోనటాలజీ సపరేట్ స్పెషాలిటీ, అట్లా ఒక్కొక్క స్పెషాలిటీ అవుతుంది. బట్ ఇక్కడ న్యూ బార్న్స్ని బాగా హ్యాండిల్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకు, ఎన్ఐసిని డీల్ చేసిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. ఎన్ఐసిలో మేము 30 వీక్స్ అంటే 30 వారాలు, అంటే 8 నెలలు 7.5-8 నెలలకు డెలివరీ అయిన పిల్లలైనా కూడా మేము కాపాడిన సందర్భాలు ఉన్నాయి. సో వాళ్ళని ఎన్ఐసిలో పెట్టి వెంటిలేటర్ మీద, సిప్యాప్ ఐసీయూ మెషిన్, ఐసీయూలో వాళ్ళని ట్రీట్ చేసిన విధానం, చాలామంది పిల్లల్ని ఈరోజు నా దగ్గరికి వాళ్ళు నడుచుకుంటూ వస్తే ఆ వచ్చే హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఎవరు ఇవ్వలేరు, డబ్బు కూడా ఇవ్వలేదు మనకు ఆ సాటిస్ఫాక్షన్. బేసికల్గా దీనికి కావాల్సింది ప్యాషన్, సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్. పేరెంట్స్ని మనం కౌన్సిల్ చేసి వాళ్ళ స్ట్రెస్ తగ్గించుకుంటూ వాళ్ళకి కావాల్సిన అవగాహన, సూచనలు మనం ఈ విధంగా ఇలాంటి డిజిటల్ మీడియా ద్వారా వాళ్ళకి మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తూ, మనం డాక్టర్స్ని కూడా ట్రైనింగ్ ఇస్తూ, పారామెడికల్ స్టాఫ్స్ అన్ని చోట్ల డాక్టర్స్ ఉండరుగా, సో ఆశా వర్కర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ కూడా మనం తగినంత చిన్న చిన్న కోర్సెస్ లాగా ట్రైనింగ్ వర్క్షాప్స్ ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ మినిమం ఈ బేసిక్ కేర్ అంతా మనం టీచింగ్ చేశాను. నాకు చాలా ప్యాషన్. ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సార్ ఇందాక మీరు అప్పుడే పుట్టిన పిల్లలు ఏడవటం గురించి చెప్పారు, అండ్ చాలా చిన్న చిన్న పిల్లలకి హెకప్స్ వస్తాయి, ఎక్కిళ్ళు. అవి ఒక్కొక్క స్టేజ్ వరకు నార్మల్గా ఉంటాయి, ఒక్కొక్కసారి ఎగిరెగిరి పడేంతలా వస్తూ ఉంటాయి. అదెందుకు జరుగుతూ ఉంటుంది? ఇప్పుడు మనకి తల్లిపాలే పిల్లలకి చాలా శ్రేష్టం. తల్లిపాలు ఇవ్వడానికి చాలా ఆటంకులు ఏంటంటే 6 months మెటర్నిటీ లీవ్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏం చేస్తారు, 2 months ముందే లీవ్లో వెళ్ళిపోయి వాళ్ళు మిగిలిన 4 నెలలే తల్లిపాలు ఇచ్చి, ఆ 5వ నెల నుంచి తల్లి ఆఫీస్ పోతే ఇంట్లో గేదె పాలు, ఆవు పాలు, లేదంటే డబ్బా పాలు పట్టిస్తూ ఉంటారు. గేదె పాలు గేదెకు సూట్ అవుతాయి. గేదె పాలు తీసుకొచ్చి మన హ్యూమన్ బేబీకి ఇస్తే ఎలా డైజెస్ట్ అవుతాయి? దాంట్లో ఉండే ప్రోటీన్ చాలా హై ఉంటుంది. అందుకే గేదె పాలు, ఆ చిన్న గేదె, ఆవు దూడ మొదటి 3 నెలలకి ఇంత హైట్ వచ్చేస్తుంది. ఎందుకు? ప్రోటీన్ ఎక్కువ ఉంది కాబట్టి. సో ప్రోటీన్ కంటెంట్ అంత ఓవర్లోడ్ అవ్వడం వల్ల న్యూ బార్న్ బేబీ యొక్క పొట్టలో, కిడ్నీస్లో చాలా డేంజర్ ఎఫెక్ట్స్ పడతాయి.
దుష్ప్రభావం ఉంటుంది. వాటి వల్ల గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. సో ఈ ఇష్యూస్ అంటే తల్లిపాలు వారనే మనం నివారించవచ్చు. కొంతమందికి అసలు పాలే పడవు కదా సార్, మరి అలాంటప్పుడు తప్పదు కదా పిల్లలకి. అలాంటి సందర్భంలో తల్లిపాలు పడని అంటే అక్కడ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్, మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. రాదు అంటే ఇంకా రాదు, వస్తాయి, టెన్షన్ పడదు, గాబరా పడద్దు అని చెప్పి వాళ్ళకి తగినంత కౌన్సిలింగ్ చేసి, బ్రెస్ట్ ఫీడింగ్ అనేది తల్లికి చాలా ఎసెన్షియల్, ఆమె హెల్త్కి కూడా ఉపయోగమన్న బెనిఫిట్స్ మనం హైలైట్ చేయాలి. సో రాదన్న సమస్య లేదు. ఐఎమ్ స్పెషలిస్ట్ ఫర్ దిస్ లాక్టేషన్ ఆల్సో. సో లాక్టేషన్ స్పెషలైజేషన్ చేయడం వల్ల మనం ఎక్కడో చోట లోపం ఉంటుంది. ఫీడింగ్ సక్సెస్ కాకపోతే పొజిషన్ అన్న రాంగ్ ఉంటుంది, లాచింగ్ అన్న రాంగ్ ఉంటుంది. ఈ రెండు సెట్ చేస్తేనే మిల్క్ ప్రొడక్షన్ సెట్ ఉంది. ఫుడ్ లో కూడా ఉంటుంది సార్. కొంతమందికి పచ్చి బొప్పాయి కర్రీ చేసి పెడతారు అండ్ చిన్న చిన్న చేపలు పెడతా ఉంటారు. ఇది న్యాచురల్ గా చూస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఏంటంటే డైట్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు చాలా తక్కువ, మదర్ డైరీ తాగడం వల్ల వచ్చే దుష్ప్రభావం ఎక్కువ. తల్లి కూడా పాలు తాగడం వల్ల, ఆవు పాలు, గేదె పాలు తాగడం వల్ల నవడేస్ పిల్లలకి గ్యాస్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి. సో ఇందాక మీరు అడిగిన ప్రశ్న, ఈ కప్స్ కూడా బ్లోటింగ్, కడుపులో గ్యాస్ ఎక్కువ అయ్యి డయాఫ్రమ్ బాగా ఇరిటేట్ అయ్యి ఈ కప్స్ వస్తాయి. ఓకే సార్, అసలు డైరీనే మంచిది కాదంటారా? అలా చేశారు. మానవుడు మానవుకి శత్రువు అయినట్టు ఆ ఆవుకి తగినంత పౌష్టికారం పెట్టలేని స్థితిలో, మరి వీరి యొక్క ఎక్కువ పాలు దాని నుంచి ప్రొడ్యూస్ చేయాలన్న దురాశతోని, డబ్బు ధనదాహం వల్ల అయినా అవచ్చు, వాటిలో హార్మోన్స్ మిక్స్ చేసి వాటికి ఇంజెక్షన్స్ ఇవ్వడం, మళ్ళీ అవి కూడా బయట వాటికి తిరిగేంత స్పేస్ లేక దొరికిన ప్లాస్టిక్ అలా తినేసి, సో పాలు కలుషితం అవుతుంది. ప్యూర్ పాలు మీకు ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇవ్వకుండా దొరికేది చాలా కష్టమైంది. అంత ప్యూర్ దొరికితే తల్లి తాగినే పర్వాలేదేమో కానీ కష్టమే కదా సార్. కొన్ని అలవాటు అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు మానేస్తే మంచిది అంటారా? మానేస్తేనే మంచిది. అందుకే మేము చాలా కోలిక్ ఇష్యూస్ ఉన్న మదర్స్కి వీఆర్ అడ్వైజింగ్ దెమ్, వద్దు 3 months అయినా అట్లీస్ట్ తల్లి పాలకి కానీ టీ కాఫీకి దూరంగా ఉండమనే చెప్తున్నాం. ఓకే, బేబీ ఫీడింగ్కి మదర్ ఫుడ్ కూడా ఒక ఇదే కాబట్టి. సో జాండీస్ వస్తూ ఉంటుంది సార్, అప్పుడే పుట్టిన పిల్లలు చాలా మందిలో చూస్తూ ఉంటాం, సఫర్ అవుతారు. అది మదర్ ఏదో నాన్ వెజ్ తినడం వల్ల, కొన్ని అపోహలు ఉన్నాయి. దేనివల్ల వస్తుంది సార్ జాండీస్? దాన్ని రాకుండా మనం ఏమన్నా జాగ్రత్తలు తీసుకోవచ్చా? సో పుట్టిన ప్రతి బేబీకి న్యూ బోర్న్ జాండీస్ రావడం అనేది కంపల్సరీ, ప్రతి బేబీకి కంపల్సరీ. సో వాళ్ళకి పుట్టుకతో న్యూ బోర్న్ జాండీస్ అంటే 24 hours దాటిన తర్వాత డే 2 ఆఫ్ లైఫ్, సెకండ్ డే నుంచి ఎల్లో అవుతూ ఉంటారు. ఫస్ట్ ఫేస్ ఎల్లో అవుతుంది, స్లోగా బాడీ మొత్తం ఎల్లో అవుతూ ఉంటుంది. ఆ ఎల్లోనే 7 days ఉండి అది ఆటోమేటిక్గా డిసపియర్ అవుతుంది. మనకి ఇక్కడ జాండీస్ వచ్చిందా అని కాదు క్వశ్చన్, జాండీస్ వస్తుంది ఎంత ఉందనేది క్వశ్చన్. ఒక లిమిట్, సో ప్రతిరోజుకి ఇంత అని లిమిట్ ఉంటుంది. లిమిట్ దాటిన వాళ్ళకి మనం లైట్స్ పెడతాం, దాన్ని ఫోటోథెరపీ అంటాం. ఫీడింగ్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల కూడా మనకి జాండీస్ అనేది ఎక్కువ అవుతుంది. సో మినిమం 8 times ఫీడ్ ఇవ్వమంటాం. 8 సార్లు పాలు తాగితే అప్పుడు బేబీ ఒంట్లోంచి ఆ బిలిరూబిన్ ఎల్లో పిగ్మెంట్ అనేది యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతుంది. సో ఖచ్చితంగా బేబీకి టైం టు టైం ఎవ్రీ 2 to 3 hours ఒకసారి పాలు తాగిస్తూ, ఆ ఫస్ట్ 1 weekలో పీడియాట్రిషియన్ దగ్గరికి అట్లీస్ట్ డైలీ కానీ ఆల్టర్నేట్ డే కానీ చెకప్స్ తీసుకెళ్తూ, ఆ జాండీస్ యూజువల్గా మేము ఎగ్జామినేషన్లోనే తెలుసుకుంటాం. కొన్నిసార్లు ఇప్పుడు న్యూ బోర్న్ స్క్రీనింగ్ అనే ఒక చెకప్ ఉంది, దాంట్లో జెనెటిక్ స్క్రీనింగ్స్, థైరాయిడ్ స్క్రీనింగ్, దాంట్లోనే జాండీస్ స్క్రీనింగ్ కూడా చేస్తాం. అది కొత్తగా వచ్చిందండి. అయితే అందరు బేబీస్కి చేస్తే మనం వలేసి పట్టినట్టు, ఎవడు ఫాల్ట్ ఉందో వాడిని ఫైండ్ అవుట్ చేస్తే వానికి అర్లీగా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో ఏ ఇన్వెస్టిగేషన్ అయినా ఇట్స్ లైక్ ఏ కైండ్ ఆఫ్ స్క్రీనింగ్ మోడాలిటీ. మనం స్క్రీన్ చేసి డిసీజ్ గురించి తెలుసుకుంటేనే మనకు తగిన చర్యలు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అయితే ఇందులో మదర్ తీసుకునే ఫుడ్ వల్ల అయితే కాదా సార్ బేబీకి వచ్చే? అదొక అపోహ మాత్రమే. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తిన్నా, నాన్ వెజ్ తిన్నా వచ్చే జాండీస్ కాదు ఇది. జాండీస్ రావడానికి కారణం ఏంటంటే, మదర్ పొట్టలో బేబీ ఉన్నప్పుడు, గర్భాశయంలో ఉన్నప్పుడు బేబీకి హిమోగ్లోబిన్ చాలా హై ఉంటుంది, 21-24 రేంజ్లో. ఎందుకనంటే హిమోగ్లోబిన్ ఆక్సిజన్ పట్టుకోవాలి.
సో బేబీ బ్రీతింగ్ తీసుకోవట్లేదు, మదర్ పీల్చుకునే కొద్దిపాటి ఆక్సిజన్ బేబీకి రీచ్ అవుతుంది, దాన్ని పట్టుకోవడానికి ఎక్కువ ఉండాలి హిమోగ్లోబిన్. పుట్టిన తర్వాత బేబీ బ్రీతింగ్ తీసుకుంటుందిగా, అంత హిమోగ్లోబిన్ అక్కర్లేదుగా, ఆ మిగిలిన హిమోగ్లోబిన్ బిలిరూబిన్గా కన్వర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్.